Hello everyone, welcome back dear students. Welcome to Funny School of Mathematics. Enjoy learning with Funny School of Mathematics. ఓకే, ఇవాళ నుంచి మనకి 10th క్లాస్లో ఆల్ చాప్టర్స్ని మనం చక్కటి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో మీకు వీడియోస్ ఇస్తానన్నా. సో మీరు రెడీ, మీరు ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. బేసిక్స్ నుంచి జాగ్రత్తగా విని మీరు హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, సో ఎంజాయ్ లెర్నింగ్. లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ ఫస్ట్ చాప్టర్, రియల్ నెంబర్స్. ఓకే, రియల్ నెంబర్స్. ఈ చాప్టర్లో మీకు ఫస్ట్ మనం ఏ చాప్టర్ స్టార్ట్ చేసినా బేసిక్స్ చెప్తాను. అందువల్ల మీకు ఏవైనా ఒకవేళ ఫండమెంటల్స్ తెలియకపోయినా, మీరు ఎవరైనా టఫ్గా ఫీల్ అయినా మ్యాథమెటిక్స్ చాలా ఈజీగా మీరు ఈ బేసిక్స్ విని తర్వాత మీరు మనం చాప్టర్ చెప్తాం కాబట్టి చక్కగా అర్థం చేసుకుంటారు. సో ఎంజాయ్ లెర్నింగ్. ఎస్, వీ విల్ స్టార్ట్. సి, ఇన్ రియల్ నెంబర్స్ ఫస్ట్ మనం బేసిక్స్లో నంబర్ సిస్టమ్స్ చెప్తాం. నెక్స్ట్ డివిజిబిలిటీ అనే ఒక కాన్సెప్టే తెలియాలి. ఓకే, డివిజిబిలిటీ. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్. ఇది మీకు 5th 6th క్లాస్లోనే తెలిసి ఉంటుంది. దో వీ విల్ రివైజ్ ఇట్. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్ అని ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చూడటానికి అట్లాగే చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇర్రేషనాలిటీ అనేటువంటిది కూడా ఉంటుంది ఈ చాప్టర్లో. అంటే ఒక గివెన్ నెంబర్ ఇర్రేషనల్ నెంబర్ అని మనం ప్రూవ్ చేస్తాం. ఓకే, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మీకు ఇట్ విల్ గివ్ యూ 8 మార్క్స్. ఓకే, అట్లాగే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్ మీద మీకు HCF అండ్ LCM ఇవి మీకు ఐడియా ఉన్నది. ఓకే, 6th 7thలోనే వచ్చి ఉంటుంది, అయినా మనం చెప్తాం, ఇబ్బంది ఏం లేదు. సో HCF అండ్ LCM మీద మళ్ళీ మీకు ఇది ఒక అప్లికేషన్. ఇప్పుడు ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్ని యూస్ చేసుకొని HCF అండ్ LCM ఫైండ్ అవుట్ చేస్తాం. దీని మీద మనకి 2 మార్క్స్ క్వశ్చన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఈజీగా మీరు గ్రాబ్ చేసేస్తారు 10 మార్క్స్. చాలా 2 ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఇంకా వితౌట్ లైట్, ఓకే, విల్ స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్ సిస్టమ్స్. ఓకే, గుడ్. See, first you all know natural numbers. What are natural numbers? Yes, natural numbers are nothing but counting numbers, isn't it? So counting numbers are called natural numbers. Counting numbers are called natural numbers. ఓకే, సో మీరు రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేసుకోండి. చక్కగా డీటెయిల్డ్గా ఉంటుంది నోట్స్ కూడా. మీకు ఈ నోట్స్ స్క్రీన్ షాట్లు తీసుకొని నోట్స్ రాసుకోవచ్చు, లేదా రన్నింగ్ నోట్స్ అయినా చేసుకోవచ్చు. ఓకే, రైట్. సో హియర్ స్క్రీన్ షాట్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టి ఉంచుతాను. ఓకేనా? సో గుడ్. కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. కౌంటింగ్ నెంబర్స్ అంటే ఏంటి? విచ్ నెంబర్స్ మనకి కౌంట్ చేసేవి ఏమేంటి చూడండి. చైర్స్ కానీ బుక్స్ కానీ కౌంట్ చేయాలనుకో, స్టూడెంట్స్ని కౌంట్ చేయాలనుకో, 1 2 3 4 5 లైక్ దిస్ విల్ గో ఆన్, రైట్? సో 1 2 3 4 5 అండ్ సో ఆన్. 5 వరకు రాశాను, 5 అనుకోకండి. 1 2 3 4 5 6 7 అండ్ సో ఆన్. అండ్ సో ఆన్ అంటే ఇట్లా 3 డాట్స్ పెడతారు. ఓకే, అండ్ సో ఆన్ అని చదువుతారు. అండ్ సో ఆన్ ఎట్సెట్రా అంటాను, చూసారా? అట్లా. గుడ్. సో ఆ నొటేషన్ అనమాట అది. సో దాన్ని మీరు మార్చకూడదు. 4 డాట్స్ 5 డాట్స్ ఇష్టం వచ్చినట్టు పెట్టకూడదు. 3 డాట్సే దానికి సింబల్ అనమాట. ఓకేనా? రైట్. సో దిస్ ఇస్ కౌంటింగ్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్ సెట్ని మనం
n అని సూచిస్తాం. n, we denote natural numbers by n. Okay, n is natural number set, so we denote n for natural numbers. Good. Next, second, whole numbers. ఇది కూడా అందరికీ తెలుసు. What are whole numbers? Just natural numbers along with 0. Okay, natural numbers along with 0. ఓకే, చెప్పాను కదా, బేసిక్స్ నుంచి మనం చెప్తాం. సో హోల్ నెంబర్స్ ఆర్ నథింగ్ బట్ న్యాచురల్ నెంబర్స్ అలాంగ్ విత్ 0. సో 0, 1, 2, 3, 4, 5, all natural numbers. What is the additional number? 0. So 0 and 1, 2, 3, 4, 5. These are called whole numbers. Okay, whole అంటే టోటల్, మొత్తము అని. అంటే అప్పట్లో టోటల్ నెంబర్స్ ఇంక ఇవే అనుకున్నారు. ఓకే, థర్డ్ వన్. నెక్స్ట్, ఇంటీజర్స్. వాట్ ఆర్ ఇంటీజర్స్? వి నో ఇంటీజర్స్ అంటే ఏంటి? పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ అండ్ 0. సో ద కాంబినేషన్ of positive numbers and negative numbers along with 0 are called integers. ఓకే, సో ఇంటీజర్స్ అనగానే పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ రావాలి, 0 కూడా రావాలి. అంటే 0 అన్నాడు అంటే అర్థం ఏంటి? పాజిటివ్ నెంబర్స్లో 0 లేదు, నెగిటివ్ నెంబర్స్లో 0 లేదు, ఉంటే అలాంగ్ విత్ 0 అని అన్నాడు కదా. సో దాట్ ఇప్పుడు 0 ఎప్పుడు కూడా మనం నంబర్స్ రాసేటప్పుడు అసెండింగ్ ఆర్డర్లో రాస్తాం. సో దట్ 0 కంటే బిగ్గర్ నెంబర్ 1, 2, 3, 4, 5, like that we will go. What about negative numbers? 0 కంటే -1 చిన్నది, అందుకని లెఫ్ట్ సైడ్ రాయాలి. -1 కన్నా -2 చిన్నది, అందుకని లెఫ్ట్ సైడ్ రాయాలి. ఐడియా ఉంది కదా? -1, -2. ఇక్కడ -1 అంటే -1 కదా, -1 అంటే యూ బారోడ్ 1. ఓకే, బారో 1 అని. లేదా 0 అంటే గ్రౌండ్ లెవెల్ అనుకో, 1 అంటే ఒక మెట్టు కిందకి దిగావని, ఒక స్టెప్ కిందకి దిగావు. ఓకే, సో అది మరి గ్రౌండ్ లెవెల్ కంటే తక్కువగానే ఉంటుంది కదా. మరి నువ్వు 2 స్టెప్స్ దిగేసావు అనుకో కిందకి, గ్రౌండ్ లెవెల్ కంటే 2 స్టెప్స్ దిగావు అంటే అది మరి నెగటివ్, అంటే 1 స్టెప్ అనేవాడే పైన ఉంటాడు, 2 స్టెప్స్ కింద ఉంటాయి. కాబట్టి ఇది కూడా మీకు -1 కన్నా -2 చిన్నది, మరి గ్రౌండ్ లెవెల్ కంటే మరీ చిన్నది, అంతే కదా. సో -3 ఇంకా చిన్నది, -4 మోర్ స్మాలర్, -4, -5, it goes on like this. ఓకే, సో ఇలా రాయాలి మీరు. లెఫ్ట్ సైడ్ స్మాల్ నెంబర్స్ ఉంటాయి, రైట్ సైడ్ బిగ్గర్ నెంబర్స్ ఉంటాయి. దీన్నే మనం నంబర్ లైన్ మీద కూడా రాస్తుంటాం. ఐడియా ఉందా? ఇలా నంబర్ లైన్ రాస్తాము, మధ్యలో 0 రాస్తాము, ఇటువైపు 1, 2, 3, 4 అండ్ సో ఆన్, -1, -2, -3, -4 and so on. This is number line. Okay, all right. Next, నేను అడుగుతున్నాను, జస్ట్ మీకు ఇంటీజర్స్లో నెగటివ్ నెంబర్స్, పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి కదా. నెగటివ్ నెంబర్స్లో వాట్ ఈజ్ ద లార్జెస్ట్ నెగటివ్ నెంబర్? కెన్ ఎనీబడి సే? The largest negative number is equal to, చెప్పండి ఎవరు? కెన్ యూ సే? ఎస్, లార్జెస్ట్ నెగటివ్ నెంబర్ -1.
అట్లాగే ద స్మాలెస్ట్ పాజిటివ్ నెంబర్, ద స్మాలెస్ట్ పాజిటివ్ నంబర్ అందరికీ తెలుసు కదా, +1. వాట్ అబౌట్ జీరో? జీరో ఎవరు? జీరో, నైదర్ జీరో ఈజ్ excuse me, zero is neither positive nor negative. సో జీరో అనేది పాజిటివ్ కిందకి రాదు, నెగిటివ్ కిందకి రాదు. ఇప్పుడు నేను ఇంకొక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి. వాట్ ఆర్ నాన్ నెగటివ్ నెంబర్స్? ట్రై చెప్పండి. వాట్ ఆర్ నాన్ నెగటివ్ నెంబర్స్? ఓకే, చూడండి, మీరు అనుకున్నదా కాదా చెప్పండి. నాన్ నెగటివ్ నెంబర్స్ అంటే నెగిటివ్ నెంబర్స్ కాదు. నెగిటివ్ నెంబర్స్ కాదంటే ఏవి? -1, -2, -3, -4 కాదు. అంటే ఎవరినన్నా 1, 2, 3, 4 కాదు, పాజిటివ్ నెంబర్స్ కాదు. నాన్ నెగిటివ్ అంటే నెగిటివ్ కానివి. నెగిటివ్ కానివంటే పాజిటివే కాదు, జీరో కూడా ఉంది కదా. కాబట్టి యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ 0, 1, 2, 3, 4, 5. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నాన్ నెగటివ్ ఇంటీజర్ అని వాడుతుంటాడు. ఓకే, ఎప్పుడైనా నాన్ నెగటివ్ ఇంటీజర్ అంటే అర్థం ఏంటి? నెగిటివ్ కాదు. నెగిటివ్ కాదంటే పాజిటివ్ అనుకోకండి, జీరో కూడా ఛాన్స్ ఉన్నది అని. ఓకే, నాన్ నెగటివ్ ఇంటీజర్స్ అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అని అర్థం. అర్థమవుతున్నదా? ఎస్, చెప్పే కదా, బేసిక్స్ నుంచి చెప్తాను మీకు. ఏం డోంట్ ఫియర్, ఐఎమ్ హియర్. ఓకే, నెక్స్ట్ నాన్ పాజిటివ్ నెంబర్స్ అంటే ఎస్, 0, -1, -2, -3 అండ్ సో ఆన్. ఓకే, కానీ మీకు ఎక్కువగా వాడేది ఇదే అనమాట, నాన్ నెగటివ్ నెంబర్స్. నాన్ నెగటివ్ నెంబర్స్. ఓకే, రైట్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతున్నాం. చూడండి, రేషనల్ నెంబర్స్. యా, ఫోర్త్ వన్, రేషనల్ నంబర్స్. దీని గురించి యాక్చువల్గా చెప్తే ఒక పెద్ద క్లాస్ కాదు కదా, ఇంకా 2 క్లాసెస్ అయినా చెప్పచ్చు. కానీ మనకి బేసిక్సే కాబట్టి నీకు ఇంకా కావాలంటే ఇంకేదైనా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ చూడండి. ఓకే, ప్రస్తుతానికి మనకి రేషనల్ నెంబర్స్ అంటే నంబర్స్ which can be expressed, which can be written in the form p/q, where p and q are integers and q is not equal to 0 are called rational numbers. Got it? చూడండి, నంబర్స్ విచ్ కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ p/q. మీకు ఇంగ్లీష్ క్లాసులు జరుగుతూ ఉండుంటాయి, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటాయి. దాంట్లో గ్రామర్లో మీకు ఒక కాన్సెప్ట్ వస్తుంది, ఒక గ్రామర్ పాయింట్ వస్తుంది, రిలేటివ్, డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ అని. ఇది ఎగ్జాంపుల్ అనమాట డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్కి. ఏంటి? నంబర్స్ అని కామా పెట్టి, ఇలా కామా ఇక్కడ ఒక కామా పెట్టి ఆర్ కాల్డ్ అన్నప్పుడు 0, ఆర్ కాల్డ్ రేషనల్ నెంబర్స్ అని ఇక్కడ కామాస్ పెట్టాడు అనుకోండి. ఓకే, కామా పెడితే అర్థం ఇది నాన్ డిఫైనింగ్ అని. అదే మీరు కామా తీసేసామనుకోండి, ఈ కామాలు 2 పెట్టలేదు, ఇలా చేశాను చూడండి, కామా లేకుండా రాసామంటే ఇది డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. అంటే ఏంటి? ఇక్కడ ఉన్న మ్యాటర్ ఏదైతే ఉన్నదో, దిస్ మ్యాటర్ ఈజ్ ఎసెన్షియల్. ఓకే, అంటే ఏదో మన సరదాకి రాయలేదు, ఇట్ ఈస్ నాట్ ఎడిషనల్, ఇట్ ఈస్ ఎసెన్షియల్.
ఓకే, ఎడిషనల్ సమాచారం కాదు, అది చాలా అవసరం, అది అప్పుడు కామా పెట్టకూడదు. ఓకేనా, కాబట్టి కామా లేకుండా రాయాలి. రైట్. సో నంబర్స్ ఇప్పుడు మనం చెప్పబోయేది ఎసెన్షియల్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఏంటది? విచ్ కెన్ బి, ఆల్ నెంబర్స్ కాదు, దోస్ నెంబర్స్ విచ్ కెన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ పీ బై క్యూ. పీ బై క్యూ అంటే తెలుసు కదా, ఫ్రాక్షన్. సో ఫ్రాక్షన్గా రాయగలిగినటువంటివి ఏవైతే ఉంటాయో, రాయగలిగినవి, కెన్ అంటే గలగడం, అంటే నీకు చేత అవ్వచ్చు, చేత కాకపోవచ్చు, నువ్వు నేర్చుకోవాలి. ఓకే, కాబట్టి నీకు వచ్చినా రాకపోయినా ఏ నెంబర్స్ని అయితే ఫ్రాక్షన్గా రాయగలుగుతావో వాటిని రేషనల్ నెంబర్స్ అంటారు. అనగానే వెంటనే ఇప్పుడు నీకు వచ్చే డౌట్ ఏంటి? మరి నాకు చేత అవ్వాలి కదా, నాకు రాకపోతే ఏంటి పరిస్థితి అంటే నేర్చుకోవాలి. ఓకే, సో మరి ఇప్పుడు నేను చెప్తాను ఏ నెంబర్స్ని రేషనల్గా రాయొచ్చు, వీటిని రాయలేరు. సపోజ్ నీకు తెలిసిన నెంబర్సే చెప్పు. ఒక న్యాచురల్ నెంబర్ తీసుకో. ఎగ్జాంపుల్స్ రాస్తున్నా. ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఎగ్జాంపుల్స్. ఎస్, ఫస్ట్ ఎగ్జాంపుల్ నేను న్యాచురల్ నెంబర్ ఒకటి తీసుకున్నా. 3 న్యాచురల్ నెంబరే కదా, దీన్ని పీ బై క్యూగా రాయగలవా లేదా? వై నాట్? ఫ్రాక్షన్గా ఎందుకు రాయలే? చూడనా, కోషెంట్గా రాస్తామా లేదా? 6/2. 6/2 ఎందుకు సార్ అంత కష్టం? 3/1 అని రాస్తానండి. హ్యాపీగా రాసుకో. సో పీ బై క్యూ ఫామ్లో రాశానుగా, వేర్ పీ అండ్ క్యూ ఆర్ ఇంటీజర్స్. ఎస్, 6, 2, 3, 1 అన్ని ఇంటీజర్సేగా. సో ఇంటీజర్స్తోనే రాశానుగా నేను. కాబట్టి 3 అనేటువంటిది రేషనల్ నెంబరే. ఎందుకని? ఐ కెన్ రైట్ ఇట్ ఇన్ ద ఫార్మ్ పీ బై క్యూ. ఓకే, ఆల్ రైట్. కాబట్టి దిస్ ఈజ్ ఎ రేషనల్ నెంబర్. దెన్ అనదర్ ఎగ్జాంపుల్. వాట్ అబౌట్ -5? అంతేగా, -5 పరిస్థితి ఏంటి? ఎస్, -5 ఈజ్ ఆల్సో, ఇట్ కెన్ బి రిటర్న్ -5/1. సో పీ బై క్యూ, వేర్ పీ అండ్ క్యూ ఆర్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే నెగిటివ్స్ కూడా రాసుకోవచ్చు. కాబట్టి నెగిటివ్ నెంబర్స్ రేషనల్ నెంబర్సే, న్యాచురల్ నెంబర్స్ రేషనల్ నెంబర్సే. వాట్ అబౌట్ 0? ఎస్, 0. 0 ఈజ్ ఈక్వల్ టు 0/1. డినామినేటర్లో 0 ఉండకూడదు కానీ న్యూమరేటర్లో ఉండొచ్చు. కాబట్టి 0/1గా రాయొచ్చు. కాబట్టి 0 ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్. వాట్ అబౌట్ డెసిమల్స్? 0.3 తెలుసా నీకు? ఇట్లా డెసిమల్స్ ఉంటే ఏం చేయాలంటే టోటల్ నెంబర్ రాయాలి. అంటే 03 అంటే 3ఏగా, బై ఇక్కడ డెసిమల్ తర్వాత 1 డిజిట్ ఉంది కాబట్టి 110 రాసేస్తాం. సో 3/10. చూసావా, 0.3 అంటే 3/10 అని రాయడం నీకు చేత అవ్వాలి. ఓకే, సో ఇట్ కెన్ బి రిటర్న్, బట్ ఇది రాయొచ్చు, నీకు వచ్చో లేదో చూసుకో నువ్వు. అర్థమవుతున్నదా? రైట్, చెప్పాను కదా, డీటెయిల్డ్గా చెప్తాను, కొంచెం టైం అయినా జాగ్రత్తగా చూడండి. ఇక మీకు డౌట్స్ ఉండవు. ఓకేనా? ఒకవేళ డౌట్ వస్తే మళ్ళీ చూడండి, ఖచ్చితంగా అన్నీ క్లియర్ అయిపోతాయి. నెక్స్ట్ 0.25. ఎస్, ఇది నువ్వు రాయగలవా లేదా? నీకు రాకపోతే ఇప్పుడు నేర్చుకో. ఏం చేయమని చెప్పాను? ఫస్ట్ టోటల్ నెంబర్ 025. 025 అంటే 25 కదా. సో 25, సారీ, రైట్. వన్ సెకండ్. ఎస్, 0.25 అంటే ఇట్ ఈస్ 25. స్టక్ అప్ అయింది. యా, సో 0.25 మీన్స్ ఇట్ ఈస్ 2. ఓకే, పేజీ చేంజ్ అయింది. రైట్, వెయిట్, విల్ రైట్ హియర్ 0.25. ఇట్ ఈస్ నథింగ్ బట్ 25 బై డెసిమల్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కదా, కాబట్టి 100. చెప్పండి ఇప్పుడు 1.02. ఎస్, 102. Without decimal you have to write the total number by, after decimal there are 2 digits, therefore by 100. If there are 3 digits then you can write 1000. Okay, all right. Next, what about this 1 point or even 0.
9 bar. Do you know this bar? 0.9 bar means it is 9 by అంటే టోటల్ నెంబర్ రాసి బై 10 రాయకూడదు, బై 9 రాయాలి. ఓకే, ఇది కూడా ఇంకా చెప్తే చాలా ఉంటుందని చెప్పాను కదా. ఇప్పుడు చూడు 0.27. ఓకే, 27 మొత్తానికి బార్ అంటే తెలుసా ఇంతకీ 0.9 బార్ అంటే 0.99999 like that. Okay, it will go on. Okay, so 0.9 bar means 9 by 9, that is 1a. 9 by 9 అంటే 1 కదా. సో 0.27 means టోటల్ నెంబర్ 27 బై ఆఫ్టర్ డెసిమల్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి. అందులో ఎన్ని బార్ ఉన్నాయి? ఎన్నిటికి? రెండిటికి ఉన్నాయి, అంటే 2 9s 8. అర్థమైంది ఇప్పుడు తేడాగా చూసారా? ఓకే, బార్ ఉంటే 9s వేయాలి, బార్ లేకపోతే 0s వేయాలి. ఇప్పుడు ఇంకొక డిఫరెంట్ ప్రాబ్లం చెప్తాను, జాగ్రత్తగా చూడండి. 0.27373కి బార్. ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు టోటల్ నెంబర్ న్యూమరేటర్లో వేయాలి. అంటే 0273 అంటే 273 మైనస్ రికరింగ్ లేకుండా టోటల్ నెంబర్ ఏంటి? 02. ఆ 2ని తీసివేయాలి, సబ్ట్రాక్ట్ చేసి బై. ఇప్పుడు కింద డినామినేటర్లో చూడు, డెసిమల్ తర్వాత రికరింగ్ ఎన్ని ఉన్నాయి? రెండుకి ఉన్నాయి, సో 2 9s వేయండి. రికరింగ్ లేకుండా ఎన్ని ఉన్నాయి? డెసిమల్ తర్వాత రికరింగ్ లేకుండా 1 నెంబర్ ఉంది కదా, 2 ఉంది కదా, 2 ఉంది కదా, సో ఒక్క 0 వేయి. రికరింగ్ లేకపోతే 0 కదా, దట్స్ ఆల్. సో ఇట్ ఈస్ 271 by 990. ఓకే, ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్. ఇప్పుడు మనం ఇవన్నీ రాయడం అనేటువంటిది ఎట్లా వచ్చినాయి అవన్నీ జస్ట్ తెలుసుకోవడానికి చెప్తున్నాను. అంటే ఈ రికరింగ్ అంటే ఏంటంటే యాక్చువల్గా 0.27373 బార్ అంటే మీనింగ్ ఏంటంటే ఇట్ మీన్స్ 0.273737373 అండ్ సో ఆన్. అంటే ఇది నాన్ రిపీటింగ్ బట్ రికరింగ్ అవుతుంది, అంటే రిపీట్ అవుతున్నది. ఇలా నాన్ రికరింగ్ అంటే నాన్ రిపీటింగ్, చూడు ఇక్కడ ఇది నాన్ టెర్మినేటింగ్, ఎండ్ అవటల్లా నాన్ టెర్మినేటింగ్ బట్ రికరింగ్ అన్న రిపీటింగ్ అన్న ఒకటే. కాబట్టి ఇట్ ఈస్ నాన్ టెర్మినేటింగ్ బట్ రిపీటింగ్ డెసిమల్ ఫామ్ అంటారు దీన్ని. ఇలా ఉన్నా మనం రాయొచ్చు. ఎంత? దాని వాల్యూ ఎంత అని చెప్పేసాం, p/q ఫామ్లో రాసాంగా 271/990. అంటే నువ్వు 271ని 990తో డివైడ్ చేస్తే యూ విల్ గెట్ 0.2737373 లైక్ దట్ యూ విల్ గెట్. అర్థమవుతున్నదా? సో దట్ రిపీటెడ్ అయినా నాన్ టెర్మినేటింగ్ అయినా రిపీటెడ్ అయితే చాలు, అది కూడా రేషనల్ నెంబరే. వై వీ కెన్ రైట్ ఇట్ ఇన్ ద ఫామ్ p/q. ఇప్పుడు ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటంటే p/q ఫామ్లో రాయలేనివి. అంటే ఇప్పుడు ఇవి రాసినవన్నీ రేషనల్ నెంబర్స్, కాబట్టి రాయలేని వాటిలన్నిటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. ఓకే, సో వాట్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్? అయిపోయింది మన క్లాస్, ఫస్ట్ క్లాస్ అయిపోయింది. సో 5th one, what are irrational numbers? Yes, what are irrational numbers, Nana? The numbers which cannot be represented or represented in the form p/q, where p and q are integers and q is not equal to 0, are called irrational numbers. అంటే p/q ఫామ్లో రాయలేవు.
అంటే న్యాచురల్ నెంబర్స్ రాయగలం కదా, కాబట్టి అవన్నీ రేషనల్ నెంబర్స్. ఈ న్యాచురల్ నెంబర్స్, ఇంటీజర్స్, హోల్ నెంబర్స్, ఫ్రాక్షన్స్, ఈ డెసిమల్ ఫామ్స్లో టెర్మినేట్ అయ్యేవి, టెర్మినేట్ కాని వాటిల్లో కూడా రిపీటెడ్, అన్నీ రేషనల్స్. అవి కానివి ఇర్రేషనల్స్. ఇంకా అవి కానివి ఏమున్నాయి అంటే నాన్ రిపీటింగ్, నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇర్రేషనల్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ నోట్. అయిపోయిందన్న. The numbers which have non-terminating అంటే ఎండ్ అయిపోవు, non-terminating ఓకే, non-terminating and non-repeating decimal forms are called irrational numbers. ఓకే, అయితే ఎవరికి అలా ఉంటాయి చెప్పాలిగా. ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. అసలు డైరెక్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. ఏంటంటే సపోజ్ 2.12, 112, 1112 అండ్ సో ఆన్. చూడు, ఇక్కడ టెర్మినేట్ అయిందా అండ్ సో ఆన్ అన్నాడు కాబట్టి టెర్మినేట్ కాల, నాన్ టెర్మినేటింగ్. పోనీ రిపీట్ అయిందా అంటే అయినాయి కదండి 12 అంటే లేదు చూసుకో, 12 నెక్స్ట్ 12 రాలా, 112 నెక్స్ట్ 1112 అట్లా వచ్చినాయి. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్నీ నాన్ టెర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ కాబట్టి ఇవి ఇర్రేషనల్ నెంబర్. అట్లా కాకుండా ఇంకేమైనా ఉన్నాయా అండి అంటే రూట్ 2 దీనికి స్క్వేర్ రూట్ 9th క్లాస్లో కనుక్కున్నాం. దాని వాల్యూ 1.414 అనేది జస్ట్ అప్రాక్సిమేట్ వాల్యూ, బట్ యాక్చువల్గా 1.4142 అండ్ సో ఆన్ వస్తుంది, అది రిపీట్ కాదు. ఓకే, సో రూట్ 2, రూట్ 3, రూట్ 4, రూట్ 4 ఈజ్ 2, సో రేషనల్ నెంబర్. రూట్ 5, రూట్ 6, రూట్ 7, రూట్ 8, రూట్ 9 అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ కదా, 9 అనేది 3 కదా రూట్ 9 వాల్యూ, కాబట్టి అది రేషనల్ నెంబర్ అవుతుంది. రూట్ 10, రూట్ 11, ఆల్ దీస్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్. ఇవి కాకుండా 2 స్పెషల్ ఇర్రేషనల్ నెంబర్స్ ఉన్నాయి. ఓకే, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి, పై వాల్యూ πr² అని రాస్తుంటారు కదా, 22/7 అని. అది రాంగ్. 22 అండ్ రాంగ్ అంటే 22/7 ఈజ్ ఏ అప్రాక్సిమేట్ వాల్యూ, ఇట్ ఈస్ అన్ అప్రాక్సిమేట్ వాల్యూ. సో అది పై వాల్యూ ఎగ్జాక్ట్గా అయితే నాన్ రిపీటింగ్, నాన్ టెర్మినేటింగ్. సో పై ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్, ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. అని వస్తుంది లాగరిథమ్స్లో, అది మీకు లేదు, 2 పాయింట్ సంథింగ్, అది కూడా వీటిని ఇట్లా డిజిట్స్, ఇట్లా మనకి లెటర్స్తో మనం డినోట్ చేస్తాం. సో పై ఈ లైక్ దట్, ఇట్లాంటివి కూడా ఏమవుతాయి, ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. వీటిని ట్రాన్సెండెంటల్ ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. ట్రాన్సెండెంటల్ ఇర్రేషనల్ నెంబర్స్. ఓకే, నౌ వాట్ ఆర్ రియల్ నెంబర్స్? Real numbers are together, rational and irrational numbers together are called real numbers, right? So దీంతో మన క్లాస్ ఇవాళకి పూర్తయిపోయింది. మళ్ళీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, నోట్స్ నీట్గా రాసుకోండి. వాట్ ఆర్ రియల్ నెంబర్స్? ఫైనల్లీ, వాట్ ఆర్ రియల్ నెంబర్స్? Yes, the rational and irrational numbers together are called real numbers. దట్స్ ఆల్. అంటే రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్
అంటే రిపీట్ అయినా రిపీట్ కాకపోయినా నాన్ టెర్మినేటింగ్ అయినా టెర్మినేటింగ్ అయినా అసలు నీకు తోచిన నెంబర్స్ అన్నీ రియల్ నెంబర్సే. ఓకే, రియల్ నెంబర్స్ కాకుండా కూడా ఉన్న ఇమాజినరీ నెంబర్స్ అని, కాంప్లెక్స్ నెంబర్స్ అని, అవి మీకు ఇప్పుడు లేవు. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. జై హింద్.